హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలకి ఏదో ఒక చరిత్ర ఉండనే ఉంటుంది. అలాగే ఆ దేవాలయానికి ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది. అట్లాంటి ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి ఈరోజు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది ఎక్కడో లేదు, తిరుపతి జిల్లాలో చిట్టమూరు మండలంలో మల్లాం గ్రామంలో ఉంది. అది ఎలా వెళ్ళాలి, ఆ దేవాలయం యొక్క విశేషాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అది పూర్తిగా చూస్తేనే మీకు అసలు ఆ దేవాలయం గొప్పతనం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూసి ఆ దేవాలయం యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు చాలా అరుదు. అది కూడా స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అసలు ఉన్నాయో లేవో కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అయితే అలాంటి స్వయంభూగా వెలిసి వల్లి దేవసేన సమేతంగా ఉన్న దేవాలయం ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అదే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో చిట్టమూరు మండలంలో మల్లాం అనే గ్రామంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రముఖమైనది, చాలా హిస్టారికల్ దేవాలయం. ఈ దేవస్థానం మల్లాం అనే గ్రామంలో ఉంది. దీన్నే తిరుడు మల్లాం అని కూడా అంటారు. అసలు ఈ దేవాలయం విశేషాలు ఏంటో చూద్దాం. మొదటగా ఈ ఊరికి మల్లాం అని, తిరుడు మల్లాం అని పేరు ఎలా వచ్చాయి, స్వయంభూగా వెలవడానికి గల కారణం ఏమిటి, శతస్తంభ మండపం స్థానాంతరం చెందడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మొదటగా ఈ ఊరికి మల్లాం అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ గుడి యొక్క స్థల పురాణం ప్రకారం ఈ ఊరిని ముందర తిరువాంబూరు అని పిలుస్తారంట. అయితే దీనిని మల్లాసుర, కొల్లాసుర అనే రాక్షస సోదరులు ఇక్కడ ప్రజలను భయభ్రాంతులను చేసి పరిపాలిస్తుండేవారు. అంతేకాక వారిలో కొల్లాసురుడు ఊరిని కొల్లగొట్టేవాడు. వారి పరిపాలన భరించలేక దేవతలకు సైన్యాధ్యక్షుడు అయిన ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోగా స్వామివారు కరుణించి ఆ రాక్షసులకు 2 మార్లు హెచ్చరించి యుద్ధంలో ఓడించి పంపగా వాళ్ళ ధోరణి మారకపోగా 3వసారి కూడా యుద్ధానికి వెళ్తారు. ఇంకా సహించలేని స్వామివారు యుద్ధంలో వారిని ఓడిస్తాడు. వారిలో మల్లాసురుడు మరణ సమయమున తన తప్పు తెలుసుకున్నవాడై తన జీవితాన్ని చరితార్థం చేయమని కోరగా ఆ తిరువాంబూరు గ్రామం భవిష్యత్తులో మల్లాపురంగా పిలువబడుతుందని స్వామివారు సెలవిస్తారు. అదే క్రమంలో నేడు మల్లాంగా పిలువబడుతుంది. ఇప్పుడు తిరుడు మల్లాం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ దేవాలయ ప్రాంగణంలో శతస్తంభ మండపం తూర్పు వైపుకి నిర్మించారు. కానీ అది దక్షిణ వైపు తిరగటం ఉండటం, అలాగే ఈ గ్రామం చుట్టూ ఉన్న చెరువులో నీరు పంట పొలాలకు వేసినా పూర్తిగా పారిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి చెరువుకు చేరటం, ఈ 2 కారణాల చేత ఈ ఊరిని తిరుడు మల్లాం అని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి దేవసేన, వల్లి అనే 2 భార్యలు ఉన్నారని అందరికీ తెలిసిందే. అయితే దేవసేన ఎవరనేది ఎవరికి తెలియదు. దేవసేన అనే ఆమె ఇంద్రుని యొక్క కుమార్తె. నారదుడి వల్ల ఆ ఇంద్రుడు ఆదిదేవుల అంగీకారంతో వారికి పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిపోద్ది. అయితే ఈ వల్లి వివాహం ఎలా జరిగిందో ఈ దేవాలయంలో వివరించడం విశేషం. అయితే వల్లి పర్వతం అనే ఒక అడవి ఉంది. ఆ అడవిలో శివముని అనే సన్యాసి సంచరించేవాడు. ఒకరోజు అందమైన జింకను చూసి దానితో మానసికంగా రసకేలి గావించాడు. అది గర్భం ధరించి కొంతకాలం తర్వాత స్త్రీ శిశువును జన్మించింది. అది ఎలా ఉండగా ఆహార సంపాదనకై నంబి దంపతులు అడవికి వెళ్ళగా అక్కడ ఆ ఆడ శిశువును చూసి సంతానం లేని వారికి ఆ భగవంతుడే ఇచ్చాడు అని భావించి ఆ శిశువును తీసుకుపోయి అల్లారు ముద్దుగా పెంచి ఆ వల్లి ఆ అరణ్యంలో దొరికింది కాబట్టి శ్రీవల్లి అని పేరు పెట్టారు. యుక్త వయసుకు వచ్చిన ఆ శ్రీవల్లిని తల్లిదండ్రులు జొన్న పొలంలో పిట్టల తరుముటకు పంపగా నారదుడు ఆ శ్రీవల్లి యొక్క సౌందర్యాన్ని చూసి సుబ్రహ్మణ్య స్వామికి వివరిస్తాడు. అయితే వేటగాని రూపంలో
ఆమె దగ్గరికి వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెని పెళ్లి చేసుకోవాలని తలచినవాడే ఆమెను సమీపించగా అతడిని చూసి సిగ్గుపడిన ఆమె పెళ్ళికి మాత్రం ఒప్పుకోలేదు. అయితే ఈ విషయాన్ని విఘ్నేశ్వరుడికి వివరించగా విఘ్నేశ్వరుడు గజరూపం ధరించి ఆ తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ గజరూపాన్ని చూసి భయపడిన ఆ వల్లి మాత సుబ్రహ్మణ్య స్వామిని ఆలింగనం చేసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత వివాహానికి కూడా సుముఖత చూపిస్తారు. అయితే ఆమె తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించి వివాహం చేసుకుంటారు. అయితే అప్పటికే దేవసేనతో వివాహం జరగటం వలన ఆమె అంగీకారం కూడా తీసుకొని కొండజాతి వారి ఆచారం ప్రకారం పులి చర్మంపై కూర్చొని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ తల్లే ఆ శ్రీవల్లి అన్నమాట. అయితే ఈ దేవస్థానంలో మరొక విశేషం ఉంది. అదేంటంటే స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఎలా వెలిశారు అనేది. ఈ సుబ్రహ్మణ్య స్వామి మల్లాసుర సోదరులతో యుద్ధం చేసి ముగిసిన తర్వాత ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండగా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి. తపస్సు చేసుకునేటప్పుడు స్వామివారి చుట్టూతా పుట్టలు, లతలు, చెట్లు ఇట్లా భారీగా పెరిగిపోయి అది పెద్ద అరణ్యంలా మారిపోతుంది. అయితే కొంతకాలం తర్వాత కరెక్ట్గా 600వ శతాబ్దంలో పాండ్యులు పరిపాలిస్తున్న టైంలో ఒక పాండ్యరాజు ఇటువైపుగా వచ్చి వెళ్ళడానికి దారి లేక ఆ దట్టమైన అడవిని నరుకుతూ ముందుకు సాగగా నరుగుతున్న తరుణంలో పొరపాటున రాజుగారి కట్టుకొని తపస్సులో ఉన్న స్వామివారి భుజాలను తాకి గాయమవ్వగా స్వామివారు శిలారూపం దాలుస్తాడు. అలాగే ఆ హఠాత్ పరిణామానికి రాజుగారి కళ్ళు కూడా పోతాయి. అది తెలియక జరిగిన తప్పు అని రాజు వేడుకోగా ఇక్కడ గుడి కట్టించు, అప్పుడే నీకు కళ్ళు తిరిగి వస్తాయని స్వామివారు సెలవిస్తారు. అంతనే స్వామివారికి గుడి కట్టించి తరిస్తాడు ఆ పాండ్యరాజు. అలాగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలుస్తారు. అయితే ఇది ఎలా ఉండగా ఆ గుడిలో స్వయంభూ విగ్రహం ఇప్పటికీ ప్రతిష్ఠిత విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహానికి ఎడమ వైపు ఉండటం, అది కూడా చేతులు లేకుండా ఉండటం మీరు గమనించవచ్చు. అలాగే ఈ గుడిలో ఉన్న మరొక విశేషం శతస్తంభ మండపం. అమ్మవారి కైంకర్యాల కోసం కుమారస్వామి అనే శిల్పి తన కుమారునితో కలిసి చెక్కడం ప్రారంభిస్తాడు. ఆ మండపంలో రామాయణ మహాభారతాలను చెక్కడంతో పాటు ఆ మండపాన్ని ఒక రథాకారంలో నిర్మిస్తారు. అయితే ఆ శిల్పి యొక్క కుమారుడు తన ప్రియురాలిని కలవడం కోసం తూర్పు ముఖంతో చెక్కిన ఆ రథమండపాన్ని దక్షిణ దిశలో ఉన్న తంజావూరులోని తన ప్రియురాలిని కలవడం కోసం మంత్రశక్తితో ప్రాణం పోసి తరచూ వెళ్ళి వస్తుండేవాడని, ఆ వెళ్ళి వచ్చే సందర్భంలో ఆ రథం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న ఆ శిల్పి యొక్క తండ్రి మంత్రశక్తిని స్వార్థానికి ఉపయోగించినందుకు ఆగ్రహించిన వాడై ఆ రథం కదిలే టైంలో ఆ గుర్రం యొక్క ఎదురు కాళ్ళను రెండింటిని నరికివేస్తాడు. నరికివేసి ఆ రథాన్ని అక్కడి నుంచి కదలకుండా పోయేలా చేయటమే కాక స్వార్థానికి వాడుకున్నందుకు తన కుమారుడిని కూడా సంహరిస్తాడు. ఆ అపరాధ భావంతో తను చాలిస్తాడు ప్రాణత్యాగం చేసి. ఇది ఇక్కడ స్థల పురాణం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదే ఆ శతస్తంభ మండపం. ఆ మండపంలో ఈ స్తంభాలు, ఆ స్తంభంలో వాళ్ళు ఆ శిల్పకళా నైపుణ్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఎంత చక్కగా శిల్పాలను చెక్కారో. ఈ మండపం మొత్తం చూడండి, శతస్తంభాలు ఉంటాయండి ఈ మండపంలో. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నెమలి వాహనం ఇవన్నీ ఉత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి ఉపయోగించే వాహనాలు అన్నమాట. ఇక్కడ మీకు అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. నెమలి వాహనం ఉంది, ఇక్కడ మీరు సింహవాహనం, నంది వాహనం కూడా చూశారు మీరు. అలాగే గజవాహనం, అశ్వవాహనం, నంది వాహనం, అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. ఉత్సవ విగ్రహం ఊరేగించడానికి హంసవాహనం కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ ఉన్న వాహనాలు ఈ గుడి ప్రాంగణం. అలాగే ఈ దేవస్థానంలో ఉన్న మరికొన్ని విగ్రహాలు ప్రతి శివాలయం చూస్తారు.
జోడు సర్పాలు అలాగే పంచసర్పాలు, వాటిని సుబ్రహ్మణ్య స్వామితోనే పోలుస్తారు. ఇక్కడ నిర్మించిన మరికొన్ని విగ్రహాలను అలాగే దేవాలయాలు, అంటే ఇది శివాలయం, ఈ దేవస్థానం పక్కనే నిర్మించిన శివాలయం. అలాగే ఆ పక్కనే భైరవ స్వామి ఆలయం. ఇది లైట్ కొంచెం డిమ్గా ఉండటం వలన విగ్రహమూర్తి అర్థం కావట్లేదు. ఇది కళ్యాణ మండపం, అంటే స్వామివారి కళ్యాణం చేసే మండపం ఇది. ఇది ఈ దేవస్థానం యొక్క విశేషాలు. ఇక్కడికి ఎలా రావాలి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బస్సు కరెక్ట్గా గుడి ఎదురే ఆగుతుంది. మీరు నాయుడుపేట చేరుకొని నాయుడుపేట నుంచి మళ్ళా బస్సు క్యాచ్ చేస్తే ఆ బస్సు మీకు డైరెక్ట్గా తీసుకొచ్చి దేవస్థానం ఎదురు ఉంటుంది, ఆపేస్తుంది. ఇది మీకు ఆ దేవస్థానం ఎదురు కొత్తగా నిర్మిస్తున్న కోనేరు, అందులో ఒక మండపం మీకు అక్కడ చార్లుగా కనిపిస్తుంది స్వామివారి రథం. అలాగే ఆ చెరువు చెప్పాను కదా, ఆ చెరువులో నీళ్ళే పొలంలోకి వెళ్ళినా సరే పంట పండిన తర్వాత తిరిగి వస్తాయంట. ఇది మండపం, దేవస్థాన మండపం. ఇది ఇక్కడ విశేషాలు. ఇన్ని విశేషాలున్న ఈ దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం మన మహద్భాగ్యం. కావున ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల.